నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాజకీయాలంటే 4 పదులు వయసు దాటాలి, 3 తరాల రాజకీయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నది నిన్నటి మాట. ఇప్పుడు దేశంలో జెన్జీ ట్రెండ్ నడుస్తోంది. ప్రశ్నించే గొంతులకు వయసుతో పనిలేదని యువతకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్క నిర్ణయంతో దేశ రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. 21 ఏళ్లకే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఈ దేశ యువతకు ఎందుకు ఉండకూడదు? 25 ఏళ్లు వస్తే కానీ చట్టసభల్లో అడుగు పెట్టకూడదన్న రూల్ను ఎందుకు మార్చకూడదు? సరిగ్గా ఇదే పాయింట్తో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం ఎటువైపు దారి తీయబోతుంది? ప్రధాని మోదీకి ఆయన విసరబోతున్న సవాలేంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం దాడి చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా యువతలో నిరసన జ్వాల ఆకాశానికి తాకింది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారీ కొవ్వొత్తుల ర్యాలీ ఒక మహాసభను తలపించింది. సరిగ్గా ఈ సభలోనే సీఎం రేవంత్ రెడ్డి యువత నాడిని పట్టుకున్నారు. 21 ఏళ్లు నిండిన యువతకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ ఆయన చేసిన ప్రకటన సభలో ప్రకంపనలు రేపింది. అందుకే ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతే సూచన చేసిండో మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. మీ సమస్యలను మీరే చెప్పుకునేందుకు, మీ గలం వినిపించేందుకు లోక్సభ, రాజ్యసభలో మీకే ఎందుకు అవకాశం ఇవ్వకూడదంటూ జెన్జీ యువతను ఉద్దేశించి రేవంత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో సరికొత్త ట్రెండ్కు నాంది పలికాయి. రాజకీయ సభల్లో చేసిన ప్రకటనలా సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కనిపించడం లేదు. ఇది వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతుంది. దీనిపై ఏకంగా కార్యాచరణ సైతం సిద్ధం చేశారని తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు సాక్షిగానే ప్రకటిస్తామని సీఎం రేవంత్ బహిరంగంగా మాట్లాడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 21 ఏళ్లు నిండిన యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించేలా ఏకంగా రాజ్యాంగాన్ని సవరించాలంటూ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక తీర్మానం చేయబోతున్నారు. ఈ తీర్మానాన్ని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకే పంపించి బంతిని కేంద్రం కోర్టులో పడేసేందుకు రేవంత్ రెడ్డి వ్యూహం రచించారు. ఐటీ, విద్య లాంటి అత్యంత కీలకమైన శాఖలకు 21 ఏళ్లు యువత మంత్రులైతే ఈ దేశ ముఖ చిత్రమే మారిపోతుందన్న రేవంత్ ఆర్గ్యుమెంట్కు ఇప్పుడు దేశవ్యాప్తంగా జెన్జీ స్టూడెంట్స్ ఫిదా అయిపోతున్నారు. చూశారుగా, జెన్జీ యువత ఏకంగా దేశ రాజ్యాంగాన్నే సవరించే స్థాయికి తమ పోరాటాన్ని ఎలా తీసుకెళ్తుందో. యువత ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు కాషాయ పార్టీకి చెమటలు పట్టిస్తోంది. అసెంబ్లీ తీర్మానం పాస్ అయ్యి నేరుగా మోదీ టేబుల్ మీదకు వెళితే కేంద్రం దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది? రాజ్యాంగ సవరణకు బీజేపీ అంగీకరిస్తుందా, లేక ప్రతిపక్షాల పొలిటికల్ స్టంట్గా కొట్టిపారేస్తుందా? ఒకవేళ కొట్టిపారేస్తే దేశవ్యాప్తంగా ఉన్న జెన్జీ యువత ఆగ్రహ జ్వాలలను కేంద్రం ఎలా ఎదుర్కొంటుంది? రాబోయే అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ చరిత్రలోనే అత్యంత కీలకమైన రాజకీయ మలుపుకు వేదిక కాబోతున్నాయి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.